హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో యాపిల్ జ్యూస్. ఫస్ట్ మనం యాపిల్స్ అనగానే భయపడేది నిగనిగలాడే ఆ వ్యాక్స్ కదా! కానీ ఆ వ్యాక్స్ విషయంలో మరీ అంత భయపడాల్సిన అవసరం లేదండి. దీని వెనక స్టోరీ ఏంటంటే యాపిల్స్ చెట్టు మీద ఉన్నప్పుడే సహజంగా వాటి మీద ఒక వ్యాక్స్ లాంటి లేయర్‌ని ఫ్రేమ్ చేసుకుంటాయంట. అది ఎందుకు అంటే యాపిల్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండడానికి అండ్ కొన్ని రకమైన బాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవడానికి సహజంగానే వాటి మీద ఒక వైట్ లేయర్ ఏర్పడుతుంది. కానీ వీటిల్ని ప్యాక్ చేసే ఆ ప్రాసెస్‌లో ఆ లేయర్ అంతా ఊడిపోతుంది. అప్పుడు వీటిల్ని తాజాగా ఉంచడానికి ఎఫ్‌డీఏ వాళ్ళు కొన్ని సహజ సిద్ధమైన వ్యాక్స్‌ని వాడొచ్చు అని అప్రూవ్ చేశారు. అప్పుడు ప్లాంట్స్ నుంచి, హనీ బీస్ నుంచి తీసిన వ్యాక్స్‌ని వాడి ఈ యాపిల్స్‌ని కోట్ చేస్తారు. అవేమీ అంత ప్రమాదకరం కాదంట. మనం ఈరోజు యాపిల్ జ్యూస్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ పీల్ తీయాలి. నేనైతే ఈరోజు 2 యాపిల్స్‌తో జ్యూస్ చేసి చూపిస్తాను. ఈ 2 యాపిల్స్‌తో తయారు చేసిన జ్యూస్ నలుగురికి కరెక్ట్‌గా ఉంటుంది. చూడండి ఇలా 2 యాపిల్స్‌ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత, ఆ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత, ఇందులో స్వీట్‌నెస్ కోసం తేనైనా వాడొచ్చు నేనైతే ఇక్కడ కలకండ వాడుతున్నాను. కలకండ అయినా వాడొచ్చు. ఇప్పుడు ఇందులో కొన్ని పీసెస్ ఆఫ్ కలకండ వేసుకొని, కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. మీరు గాని చక్కగా గమనిస్తే ఒక పావు కప్పు వాటర్ పోసానంతే. ఇప్పుడు ఈ యాపిల్ పీసెస్‌ని, కలకండ ముక్కల్ని కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా మిక్సీలో వేసుకొని, ఇలా స్క్రీన్‌లో కనిపిస్తున్న విధంగా ఒక ప్యూరీలాగా వచ్చిన తర్వాత, అందులో కాచి చల్లార్చుకున్న అరకప్పు పాలు పోసుకోవాలి. పాలు వేసిన తర్వాత అందులోనే ఇమ్మీడియేట్‌గా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. యాపిల్ జ్యూస్‌ని ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకోకూడదు. ఎందుకంటే కలర్ మారుతుంది. సో, గ్రైండ్ చేసుకునేటప్పుడే ఐస్ క్యూబ్స్‌ని పాలతో పాటే వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటే రుచికరమైన ఇంకా హెల్తీ యాపిల్ జ్యూస్ రెడీ. "యాన్ యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే" అంటారు కదా! మీరు కూడా ఇలా హెల్తీగా యాపిల్ జ్యూస్ ఇంట్లోనే చేసేసుకొని మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.